నేను మీ అక్షర టీట్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఎందుకంటే కార్తీక మాసం వచ్చేసింది కదా. కార్తీక మాసంలో మనకి ఎక్కడ కూడా టైం అనేది అస్సలు దొరకదు. మార్నింగ్ దీపారాధన చేసుకొని ఈవినింగ్ దీపారాధన చేసుకోవడం, గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడము చాలా టైం అయితే మనకు కావాలి. అందుకని చెప్పేసి మళ్ళీ వత్తులు ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా అస్సలు టైం అసలు దొరకదు. నేనైతే కొత్తగా దూది అంటారు కదా, పొలం వద్ద నుంచి అయితే దూదిని తీసుకొని వచ్చి ఇలా పువ్వొత్తులు అయితే చేసుకున్నానండి. దాన్ని కొత్త దూది అని అంటారు. నేను ఇంకా మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే కొత్త దూది తీసుకొచ్చుకున్నాను. కొత్త దూది పెట్టి మనము దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. అంటే షాప్లో నుంచి కొనుక్కొచ్చుకున్నా మనకు అవైలబిలిటీ లేకపోతే షాప్లో నుంచి కూడా తీసుకొచ్చుకుంటాము. కాకపోతే నాకు అవైలబిలిటీ దొరికింది, అందుకని కొత్త దూది తీసుకొచ్చుకొని చక్కగా పువ్వొత్తులు అయితే చేసేసుకొని ఆవు నేతితో మనం ముందుగానే నానబెట్టేసుకుంటే కార్తీక పౌర్ణమి రోజైనా సరే, క్షీరాబ్ది ద్వాదశి రోజైనా సరే, ఉసిరికాయ దీపాలు పెట్టుకోవడానికైనా మనకు చాలా వీలుగా ఉంటుంది. తొందరగా పని అయితే పూర్తయిపోతుంది. ఇలా 365 ఒత్తులను కూడా మనం ముందుగానే కార్తీక పౌర్ణానికి కంటే ముందుగానే ఇలా బాక్స్లో చక్కగా ఆవు నెయ్యి వేసి అయినా సరే, నువ్వుల నూనె వేసి అయినా సరే నానేసుకుంటే దీపం జ్యోతి అనేది మనకి తొందరగా వెలుగుతుంది. లేకపోతే చాలా టైం అయితే వెలిగించుకోవడానికి పడుతుంది. ఉసిరికాయ దీపాలు పెట్టుకోవాలంటే నేను ఇక్కడ మీకు ఉసిరికాయ కట్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఇలా మంచిగా చక్కగా రౌండ్గా కట్ చేసుకొని కొంచెం లోతుగా దాంట్లో మనము ఆవి నేతితో నానేసుకున్న పత్తిని పెట్టేసుకొని దీపారాధన ఇలా అయితే నేనైతే చేసుకుంటానండి. ఇలా చేసుకుంటే మనకి కొంచెం టైం వరకు అన్నా సరే ఉసిరికాయ దీపాలు చక్కగా వెలుగుతాయి. ఇంకా మనకు కావాల్సినవి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడానికి, ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవడానికి, మళ్ళీ మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపారాధన, ఉసిరికాయ దీపారాధన చేసుకోవడానికి ముందుగానే మనం ఇలా వత్తులు నానేసుకొని పెట్టేసుకుంటే, ఇలా బాక్స్ అనేది రెడీ చేసేసుకుంటే గుడికి క్యారీ చేసుకోవడానికైనా మనకి చాలా టైం సేవ్ అయిపోతుంది. నేనైతే ఇలా బాక్స్లో అయితే ఈ వత్తులు అనేది నానేసుకొని అయితే పక్కకి పెట్టేసుకున్నానండి. ఇంకా మనం ఏమేమి క్యారీ చేసుకుంటానంటే నేనైతే ఇక్కడ తమలపాకులు, ఇంకా 5 ఉసిరికాయలు, వత్తులు, పండ్లు, పువ్వులు, మనకి నువ్వుల నూనె దీపారాధనకి చాలా మంచిది అంటారు కదా. నేను గానుగ నుంచి అయితే ఎక్కువ మీకు ముందే చెప్పాను, నువ్వుల నూనె ఎంత వాడితే అంత మంచిది. మనం భోజనానికైనా సరే, వండుకోవడానికైనా సరే నువ్వుల నూనె అయినా వాడితే మనకి కొవ్వు అనేది పెరగదని అంటారు. అలాగనే నువ్వుల నూనె అంత శ్రేష్టం అన్నమాట. నేను గానుగ వద్దకి వెళ్ళి నువ్వుల నూనె అయితే తీసుకొచ్చుకున్నాను, ఒక 200 గ్రామ్స్. మనకి షాప్లో కూడా ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది, కానీ కొంచెం అంత ప్యూరిటీ అయితే మనకి అవైలబిలిటీ దొరకదు. ఎక్కువ అయితే నేను గానుగ వద్దకే వెళ్ళి పట్టించిన నువ్వుల నూనె అయితే తీసుకొచ్చుకుంటాను. నువ్వుల నూనె అయితే క్యారీ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇలానే గుడికి వెళ్ళడానికి కూడా ఇవి బాక్స్లలో అయితే మనకి ఏది కూడా పోకుండా చక్కగా ప్యాక్ చేసుకొని ఒక బ్యాగ్లో అయినా సరే, ఒక బాక్స్ బుట్టలో అయినా సరే పెట్టేసుకొని వెళ్ళిపోతే మనము దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చిన్న చాప అయితే మన దగ్గర